వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకున్నామని, అందులో భాగంగా నైట్ విజన్ మరియు డే విజన్ డ్రోన్ల ద్వారా పటిష్టమైన పెట్రోలింగ్ తో నేరస్తులు కదలికలను గుర్తించడం, ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా రక్షణ చట్టం గురించి అవగాహన కల్పించి సీసీ కెమెరాలు వినియోగాన్ని పెంచుతామని అన్నారు. పాత కేసుల్లో పాల్గొన్న వారిపై వారు పాల్గొన్న నేరాల తీవ్రతను బట్టి జిల్లా బహిష్కరణ వేటు వేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడం ద్వారా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే విధంగా చూస్తామని అన్నారు. 2025 ఏడాదిలో నేరాల నమోదు 2% పెరిగిందన్నారు. ఈ ఏడాదిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్న వేడుకలను విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ధర్మవరం సబ్ డివిజన్ కు ఈ ఏడాది ABCD అవార్డు రావడం గర్వకారణమని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆల్మోస్ట్ 1 crore వరకు మనం ఈ చలాన్స్ లో వేయడం జరిగింది. ఈ చలాన్స్ లో ఏంటంటే ట్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా నెక్స్ట్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అంటే బాడీలీ అఫెన్సెస్ ని తగ్గించడానికి కోసం దాదాపు 2969 దాదాపు ఒక 3000 కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా మనం పెట్టించాము. తర్వాత గ్యాంబ్లింగ్ 536 కేసెస్ గ్యాంబ్లింగ్ పెట్టారు. దాంట్లో 52,04,473 అంటే దాదాపు 53 లక్షల వరకు మన అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. 536 గ్యాంబ్లింగ్ కేసెస్ మనం పెట్టించడం జరిగింది. ఈ షీట్స్ అంటాము, రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ అన్ని కూడా కలిపి 221 షీట్లు మేము 2025లో మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా ఒక క్రైమ్ పరంగా మనకున్న ఒక ఓవరాల్ వ్యూగా నేను చెప్పగలుగుతున్నాను. తర్వాత మేజర్ అచీవ్మెంట్స్ అయినా మనం 2025లో చూసామంటే, ఫస్ట్ మనకి హిందూపూర్ బ్యాంక్ లో మనం ఇద్దరు అఫెండర్స్ని అరెస్ట్ చేయడము, అప్పుడు 2 కేజీలు రికవరీ చేశారు. ఇప్పుడు అంటే మొన్న మళ్ళీ మనం టీంని పంపించడం జరిగింది. మళ్ళీ 3.5 కేజీస్ 3.5 కేజీస్ని రికవరీ చేస్తాము. అంటే అవుట్ ఆఫ్ 10.21 కేజీస్లో మనకు ఆల్మోస్ట్ 5.5 కేజీస్ ఇప్పుడు రికవరీ జరిగింది. కొంచెం వాళ్ళు మెల్ట్ చేయడం జరిగింది, ఇంకా కూడా మేము ట్రై చేస్తున్నాము. అది ఒక కేసు డిటెక్షన్ ఒకటి, ఆల్మోస్ట్ 60% రికవరీ ఒకటి ఒక అచీవ్మెంట్గా మనం భావిస్తున్నాము. అదేవిధంగా మనకి పీడీ యాక్ట్ పరంగా వచ్చినప్పుడు మనము దాల్మిల్ సూరిని అరెస్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడం అనేది, అదేవిధంగా మనకి సత్యసాయి బాబా 100th డే సెలబ్రేషన్స్ని మనం ఎలాంటి చిన్న ఇష్యూస్ లేకుండా కంప్లీట్ చేయడము, అదేవిధంగా మనకి ఒక డీజీ సార్ ప్రతి సంవత్సరం ఇస్తున్న ఎవ్రీ క్వార్టర్లీ ఇస్తున్న ABCD అవార్డ్స్లో కూడా ధర్మవరం రూరల్ కేసు ఒకటిలో ABCD అవార్డ్స్ రావడం అని చెప్పేసి మన డిస్ట్రిక్ట్లో ఇది మేజర్గా భావిస్తున్నాము. ఇంకా చిన్న చిన్న అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. అది కాకుండా మన కన్విక్షన్స్ కూడా చూసామంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 1, 20 సంవత్సరాల వరకు 2, 10 సంవత్సరాల వరకు 2, అదేవిధంగా 7, 5 years 3 years కూడా ఒకటి అని చెప్పేసి దాదాపు ఒక 13 కన్విక్షన్స్, మంచి కన్విక్షన్స్ మనం తప్పించగలిగాము. రీసెంట్గా 2 days ముందు వితిన్ 6 months అంటే 4th monthలో 8 months, వితిన్ 8 months అంటే 4th monthలో ఏప్రిల్లో పాక్సో కేసు రిజిస్టర్ చేస్తూ మనకి December 27th కంటే దాని కన్విక్షన్ కూడా వచ్చింది 5 years. సో ఇలాంటి మంచి మంచి కన్విక్షన్స్ మనం తెచ్చడం కూడా ఒక అచీవ్మెంట్గా భావిస్తున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో అంటే మనకి లోకల్ అలర్ట్లో కూడా మనము మంచి అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 2900 కేసెస్ పక్కన లోకల్ అలర్ట్లో కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఫ్యూచర్ ఎలాగా ఉండాలి అంటే మనకు మెయిన్గా ఈ డ్రోన్స్ అంటే టెక్నాలజీ పైన కొన్ని ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. హానరబుల్ DGP సార్ ఆదేశాల మేరకు మనకి CCTV కెమెరా, డ్రోన్ ఇది 2 మనము ఒక కోర్ బేస్గా పెట్టుకుని మనము క్రైమ్ పైన ఇంకా అంటే ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే క్రైమ్ జరగడానికి ముందు ప్రివెంట్ చేయడానికి కోసము ఈ డ్రోన్స్ని, CCTV కెమెరాస్ని ఎక్కువ వాడాలన్న ఉద్దేశంతో పాటు ఆ టెక్నాలజీ ఓరియంటెడ్గా మనం ప్లాన్ చేస్తున్నాము. మంచి కంట్రోల్ రూము, లైవ్ అంటే రియల్ టైం మానిటరింగ్ లాగా చేయడానికి ప్లాన్ చేసి ఒక 60 to 70% మనం కంప్లీట్ చేసాము. కొంచెం ఇంకా అంటే పాత డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త డిస్ట్రిక్ట్స్కి మ్యాట్రిక్స్ కెమెరా స్పీడ్స్ అనేది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత కంప్లీట్గా మన కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టార్ట్ అవుతున్న వెంటనే మనకి ఇంకా ప్రోయాక్టివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. రెండవది వారధి అనే ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇంకా అది కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలి. అంటే ప్రొజెక్టర్ ద్వారా అవేర్నెస్ అంటే మామూలుగా మనం మాట్లాడడం కాకుండా వీడియో క్లిప్పింగ్స్ని ప్రొజెక్టర్స్లో వేస్తూ అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతో పాటు మనం దాదాపు 6 ప్రొజెక్టర్ కొనుక్కున్నాము. ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి. దాని ద్వారా అవేర్నెస్ ఇవ్వడం అనేది రెండవది. మూడవది శక్తి టీమ్స్ అనేది కొంచెం అంటే ఫంక్షనింగ్ ఉంది, కానీ ఇంకా కొన్ని ఫంక్షనింగ్ మన అడిషనల్ SP అడ్మిన్ వచ్చారు, వాళ్ళు ఆధ్వర్యంలో మహిళా DSP ఆధ్వర్యంలో, సో ఇతర ఆధ్వర్యంలో కూడా కొన్ని శక్తి టీమ్స్ని ఇంకా కొంచెం
స్ట్రెంగ్ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంది. సో తర్వాత రాబోతున్న పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతగా చేయాలన్న ఉద్దేశంతో పాటు దానిపైన కూడా ఆల్రెడీ కొంచెం హోంవర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.